కాలం మారుతున్నా ఇంకా కుల వివక్ష ఎక్కడొక చోట కనబడుతూనే ఉంది. పైగా విద్యా సంస్థలలో ఇది జరగడం ఇంకా దారుణమైన విషయంగా చెప్పొచ్చు. తమకు పెట్టే ఆహారంలో నాణ్యత లేదని గురుకుల విద్యార్థులు అడగడమే పాపమైంది. కర్రలు విరిగేలా కొడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. పైగా కులం పేరుతో దూషణలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎక్కడో కాదు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలలో. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం మీద నమ్మకం కొద్దీ గురుకులాల్లో జాయిన్ చేస్తే సరైన ఆహారం అందించకుండా విద్యార్థినులు పస్తులుండేలా చేస్తున్నారు నిర్వాహకులు. ఆ విద్యార్థుల బాధలు వింటే ఎవ్వరికైనా దుఃఖం రాక మానదు. అన్నంలో పప్పుల్లో పురుగులుంటున్నాయి, తింటే తినండి లేకపోతే పోండి అంటూ బెదిరిస్తున్నారు. ఒక జత బట్టలు మాత్రమే ఇస్తున్నారు, రెండో జత ఇవ్వలేదని వాపోతున్నారు విద్యార్థులు. మరోవైపు పాఠశాలలో తరగతి గదులు ఊడ్చే పని నుంచి వంట వరకు అన్ని పనులు తమతో చేయిస్తున్నారని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఫుడ్ మాత్రం సరిగ్గా పెట్టడం లేదని, ఎవరికైనా చెబితే కర్రలు విరిగేలా కొడుతుంటారని ఈ టీచర్స్ మాకొద్దని పిల్లలంతా బోరుమంటున్నారు. దీనిపై స్పందించిన బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి పాలమాకుల గురుకుల పాఠశాలను సందర్శించారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో ఇప్పుడు ఇది చర్చనీయాంశమవుతోంది. ఇటీవల 500 మంది ఆసుపత్రుల పాలయ్యారు, 38 మంది చనిపోయారు. పాములు కరిచి చనిపోతున్నారు, ఎలుకలు కొరికి ఆసుపత్రుల పాలవుతున్నారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేతలన్నారు. ఒకప్పుడు గురుకులాల్లో చదవడం ఒక కళ, ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు. కులం పేరుతో కించపరిచేలా మాట్లాడడం సరికాదు, ఇక్కడున్న టీచర్లను మార్చండి, మంచి భోజనం పెట్టండి అని బీఆర్ఎస్ నేత డిమాండ్ చేశారు. ఇదే గురుకులాల్లో కాస్మెటిక్ ఛార్జెస్, కరెంట్ బిల్లులు, మెస్ బిల్లులు రావడం లేదని ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. పాలమాకుల గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ నేతలు సందర్శించడంతో గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు కనబడింది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో నిర్వాహకుల నిర్లక్ష్యంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ ఇప్పటికీ ముఖ్యమంత్రి వద్దే ఉండడంతో దీనిపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు అర్ధరాత్రి గోడ దూకి పోలీస్ స్టేషన్కు వెళ్లి ధర్నా చేయడం జరిగింది. ఇలాంటి వరుస సంఘటనలతో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ దుర్భరంగా తయారవుతున్నాయని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వీటిపై దృష్టి సారించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నారు.